Hello techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్ లో ఇది మన సెకండ్ వీడియో. సో లాస్ట్ వీడియోలో నేను మీకు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, DBMS అంటే ఏంటి, డేటాబేస్ కి DBMS కి మధ్య డిఫరెన్స్, ఇంట్రడక్షన్ టు RDBMS, different types of DBMS, how RDBMS stores data inside a database and popular RDBMS కాన్సెప్ట్స్ అయితే క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు వీడియో అనేది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో ఎవరైనా సరే లాస్ట్ వీడియో చూడకపోతే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ టు ప్లీజ్ వాచ్ మై లాస్ట్ వీడియో ఫస్ట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్, లిమిటేషన్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ హౌ DBMS ఓవర్కమ్స్ దోస్ లిమిటేషన్స్. డేటాను స్టోర్ చేసుకునేందుకు డేటాబేసెస్ కాకుండా లైక్ మీరు DBMS యూజ్ చేయకుండా మీరు డేటాను స్టోర్ చేసుకునేందుకు ఫైల్స్ యూజ్ చేసి ఆ ఫైల్స్ ని ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా మెయింటైన్ చేస్తే మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మెయిన్ లిమిటేషన్స్ ఏంటి, సో ఆ లిమిటేషన్స్ ని డేటాబేసెస్ అండ్ DBMS ఎలా ఓవర్కమ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ ని తెలుసుకోబోతున్నాం. తరువాత కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DBMS, ఆఫ్టర్ దట్ అడ్వాంటేజెస్ విత్ DBMS and database applications. So this would be our today's agenda. So without doing any late, let's start our today's concept with limitations of file management systems and how DBMS overcomes those limitations. So first of all, data ante enti? So data is a piece of factual information. Inka simple ga cheppalante data is a piece of information. So data anadi at the end మనకి some type of information about a particular thing అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో డేటా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ సో వాల్యుబుల్. అండ్ ఆల్సో డేటా కుడ్ బి ఇన్ ఎనీ ఫార్మ్. సో డేటా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, బట్ డేటా కుడ్ బి ఇన్ ఎనీ ఫార్మ్. లైక్ డేటా కుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఇమేజ్, data could be in the form of a video, data could be in the form of a text, but the ultimate aim of data is to provide some sort of information. So data information provide చేస్తుంది కాబట్టి డేటా అన్నది ఒక అసెట్ లాంటిది. సో డేటా అసెట్ గా ఎప్పుడు మారుతుంది? సో వెన్ యూ స్టోర్ డేటా ఇన్ అన్ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ వే. ఒకవేళ మీరు డేటాని ఆర్గనైజ్డ్ వేలో స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకోలేకపోతే ఆ డేటా అన్నది మీ డిస్క్ లో ఒక స్టోరేజ్ వేస్ట్ అవుతుంది, కానీ అది ఎప్పటికీ అసెట్ కాలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఒక డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకున్నప్పుడు ఆ డేటా పైన మీకు ఒక ఐడియా ఉంటుంది, ఆ డేటా యొక్క స్ట్రక్చర్ పై మీకు ఐడియా ఉంటుంది. సో ఏ డేటా మీరు స్టోర్ చేసుకున్నారు అన్న ఐడియా అయితే మీకు ఉంటుంది. సో ఇన్ని ఐడియాస్, ఇంత క్లారిటీ మీకు ఉన్నప్పుడు సమ్ పవర్ఫుల్ టెక్నిక్స్ యూజ్ చేసి పవర్ఫుల్ ఇన్సైట్స్ అయితే మీరు డిరైవ్ చేయగలుగుతారు. ఎప్పుడు మీరు డేటాని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు, ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకున్నప్పుడు. సో డేటాని మనం స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి డేటా అనేది అసెట్ అవుతుందా వేస్ట్ అవుతుందా అనేది నిర్ణయించబడుతుంది. సో కమింగ్ టు డేటా స్టోరేజ్, ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ స్టోర్ ఏ డేటా. సో ఈ వీడియోలో నేను మీకు 2 థింగ్స్ చెప్తా, యూజింగ్ ఫైల్స్ అండ్ యూజింగ్ డేటాబేసెస్. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ మన దగ్గర ఒక CSV ఫైల్ ఉంది అనుకుందాం. Let's say we have this CSV file. So this CSV file contains username, user password, user phone number. And also let's assume that this CSV file contains 10,000 rows. But for simplicity, I mention only 3 rows here. So let's assume that you are a website developer and you created a website. Now you published that website into an internet. But in website, instead of using DBMS, you used file management system. Okay, now let's see what are the limitations that you get when the data grows. ఇప్పుడు మీ వెబ్సైట్ అనేది ఇంటర్నెట్ లో లైవ్ లో ఉంది కాబట్టి ఎవరైనా సరే యూజర్ మీ వెబ్సైట్ కి వచ్చినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఈస్ హీ కెన్ లాగ్ ఇన్ టు యువర్ వెబ్, లైక్ హీ కెన్ లాగ్ ఇన్ టు ఇఫ్ హీ హ్యాడ్ అన్ అకౌంట్ ఇన్ ది వెబ్సైట్. ఒకవేళ అతనికి అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకునే ప్రతిసారి ఈ CSV ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఒకవేళ అతనికి అకౌంట్ ఉంటే అతను లాగిన్ అవ్వాలి కదా. సో ఆ లాగిన్ కి మీరు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేసి ఇంత కోడ్ అయితే రాశారు. లెట్ సపోజ్ ఈ కోడ్ అనేది పైథాన్ ప్రోగ్రామ్ లో రాసింది. సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, అది C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫైల్స్ మేనేజ్ చేసేందుకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడ్ సమ్ ఇన్బిల్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇక్కడ మనం పైథాన్ యూజ్ చేసాం కాబట్టి here the inbuilt predefined function is open.
సో ఇక్కడ ఈ ఓపెన్ అన్న ప్రీ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫైల్ యొక్క నేమ్ users.csv, ఈ ఫైల్ ని రీడ్ మోడ్ లో రీడ్ చేసాం, విచ్ మీన్స్ దట్ ఈ ఫైల్ ని మనం సర్వర్ లో లోడ్ చేసాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ఫైల్ లో ఒక 10,000 రోస్ ఉంటే ఈ ఫైల్ యొక్క డేటా ఎంత ఉంటుందని మీరు అనుకోవచ్చు. లెట్స్ సే దట్ దిస్ ఫైల్ డేటా ఈస్ 50 MB. సో ఇక్కడ మనం 50 MB ఆఫ్ డేటాని ఈ ఓపెన్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి మనం సర్వర్ లో లోడ్ చేసాం. ఫైన్. ఇప్పుడు మనం యూజర్ యొక్క లాగిన్ స్టేటస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు యూజర్ కి అకౌంట్ ఉంటే యూజర్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ ఇస్తాడు, పాస్వర్డ్ ఇస్తాడు. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ నొక్కగానే ఈ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఈ కోడ్ రన్ అయ్యి అతను ఎంటర్ చేసిన డేటా సక్సెస్ అయితే వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతాడు, లేదంటే యూజర్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి మీరు అనుకోవచ్చు. సో ఓకే ఇక్కడ కోడ్ ఉంది, నీట్ గా ఆర్గనైజ్ చేసింది, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏం వస్తుంది అనేసి. సో ఫస్ట్ లాగిన్ ఫంక్షనాలిటీని చూసుకుందాం. లెట్ సపోజ్ దట్ ఇక్కడ ఇక్కడ యూజర్ అనే వాడు యూజర్ నేమ్ మోహన్ కుమార్ ఇచ్చాడు, యూజర్ పాస్వర్డ్ mohan123 ఇచ్చాడు. లెట్స్ అజ్యూమ్ దట్ దిస్ పర్టికులర్ రికార్డ్ ఈస్ అట్ 10,000 row ఇన్ దిస్ CSV ఫైల్. ఈ CSV ఫైల్ లో లాస్ట్ రోలో ఈ రికార్డ్ ఉందనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి ఫైల్ ని లోడ్ చేసిన తర్వాత we implemented a for loop. ఈ ఫర్ లూప్ లో ఏమవుతుందంటే ప్రతిసారి వీఆర్ చెకింగ్ దట్ ఈస్ యూజర్ నేమ్ ఈస్ మోహన్ కుమార్. ఇఫ్ నాట్, గో టు ద నెక్స్ట్ రో అండ్ అగైన్ చెక్ ఈస్ ద యూజర్ నేమ్ ఈస్ మోహన్ కుమార్ ఆర్ నాట్. ఇఫ్ నాట్, దెన్ go to the next row. So check until where the username matches with Mohan Kumar. So if username matches with Mohan Kumar, then check that user entered password is matched with the stored user password. If user entered password is not equal to the user stored password, then just return user not found. If he entered the correct user password, then redirect him into the website. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ యూజర్ ఎంట్రీ ఈ CSV ఫైల్లో ఫస్ట్ రోలో ఉంటే నో ప్రాబ్లం, సెకండ్ రోలో ఉంటే నో ప్రాబ్లం, బట్ వాట్ ఇఫ్ ద డేటా ఈ స్టోర్డ్ అట్ ద లాస్ట్ ఆఫ్ ద CSV ఫైల్స్. ఇక్కడ ప్రతి రో అనేది మనకి ట్రావర్స్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నాట్ ఓన్లీ దట్, డేటా సెక్యూరిటీ పరంగా చూసుకుందాం. ఇప్పుడు ఎవరైనా సరే మీ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ తెలిసిపోతే మీ సర్వర్ లో లాగిన్ అయ్యి ఈ CSV ఫైల్ ని డిలీట్ చేసేయచ్చు, లేదా ఈ CSV ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని మీ యూజర్ డేటా అంతా కాపీ చేసేయచ్చు, లేదా ఈ CSV ఫైల్ ని అతను మీకు తెలియకుండా అప్డేట్ చేసేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే డేటా ఇన్కన్సిస్టెంట్ అయిపోతుంది. అంతేకాకుండా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేటివి మీరు ఫేస్ చేయాల్సి అనమాట. సో అవి ఏంటంటే డేటా యాక్సెస్ అండ్ క్వైరీ లిమిటేషన్, performance and rate processing, data redundancy and inconsistency, data security issues, data integrity problems, concurrency control issues, backup and recovery limitations, scalability and maintenance problems. So ఈ 8 అనేటివి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మేజర్ లిమిటేషన్స్. నౌ లెట్స్ లెర్న్ ఈచ్ లిమిటేషన్స్ ఇన్ డీటెయిల్. డేటా యాక్సెస్ అండ్ క్వైరీ లిమిటేషన్. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న లాగిన్ ఫంక్షనాలిటీకి మీరు ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, జస్ట్ ఒక చిన్న లాగిన్ కి. ఈ ఫంక్షనాలిటీలో ఫస్ట్ మీరు ఈ యూజర్ నేమ్ అనే డేటాని యాక్సెస్ చేసుకున్నారు అండ్ యూ డన్ సమ్ ప్రాసెసింగ్, లైక్ యూ రిటర్న్ సమ్ లాజిక్ which will do some processing, like username is equal to input username, like that. But what if you need to access a data which is so complex? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన సర్వర్ లో ఒక 10 ఫైల్స్ ఉన్నాయనుకుందాం. ఆ 10 ఫైల్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది, విచ్ మీన్స్ దట్ ఆ 10 ఫైల్స్ లో సమ్ కామన్ డేటా ఉంది. ఆ కామన్ డేటా అనేది ఒక ఫైల్ తో ఇంకొక ఫైల్ తో లింక్ అయి ఉంది. సో ఆ కామన్ డేటా యూజ్ చేసుకొని అక్రాస్ మల్టిపుల్ ఫైల్స్ యూ కెన్ గెట్ ద డేటా. సో ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్ ని మీరు పర్ఫామ్ చేయడానికి మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది? సో యూ నీడ్ టు రైట్ హండ్రెడ్స్ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే. సో మీరు కాంప్లెక్స్ లాజిక్ ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. మీరు అంత కాంప్లెక్స్ లాజిక్ ని బిల్డ్ చేసిన, అన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన, కొన్ని సందర్భాల్లో data is not data access is not possible in file management system. And also ఎక్కువ లైన్ ఆఫ్ కోడ్ ఉండడం వల్ల, కాంప్లెక్స్ లాజిక్ ఉండడం వల్ల ప్రాసెసింగ్ అనేది కూడా చాలా తక్కువగా జరుగుతుంది. అండ్ ఆల్సో బేస్డ్ అపాన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బేస్డ్ అపాన్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇట్ ప్రొడ్యూస్, you can't perform beyond what programming language offers. సో ఇక్కడ మీకు క్వైరీ లిమిటేషన్స్ అన్నది కూడా ఉంటుంది. ఓకే. బట్ DBMS కి వచ్చినప్పుడు DBMS, ఫర్ ఎగ్జాంపుల్ RDBMS గురించి మాట్లాడుకుందాం.
సో DBMS లో ఒక టైప్ RDBMS. ఈ RDBMS అనేది SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ like created only to interact and to manage the data. సో ఈ SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పవర్ ఎంతంటే ఈ SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మీరు ఎలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్ అయినా సరే 100 లైన్స్ ఆఫ్ కోడ్ తో అయ్యే పనిని జస్ట్ 2 లైన్స్ తో కంప్లీట్ చేస్తారు. జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ తో కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కడ, 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కడ? సో ఇంత తక్కువ కోడ్ రాసినా కానీ మీకు ఎలాంటి కాంప్లెక్స్ డేటా అయినా సరే ఈజీగా యాక్సెస్ అయిపోతుంది. అండ్ ఆల్సో క్వైరీ లిమిటేషన్స్ అనేది ఉండదు. మీరు SQL లో రాసే క్వైరీస్ అనేటివి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఉంటుంది. ఎందుకంటే SQL మీకు అంత పవర్ అనేది అంత పవర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ లిమిటేషన్, పర్ఫార్మెన్స్ అండ్ లేట్ ప్రాసెసింగ్. సో డేటా గ్రో అయ్యే కొద్దికి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. డేటా అనేది గ్రో అయ్యే కొద్దికి ప్రాసెసింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినప్పుడు మోహన్ కుమార్ అనేది లాస్ట్ రోలో ఉందనుకుందాం. అలాంటి సందర్భంలో రోబోరో ట్రావర్స్ అవ్వాలా. రోబోరో ట్రావర్స్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రాసెసింగ్ జరుగుతుందని కదా. ఎక్కువ ప్రాసెసింగ్ జరుగుతుంది అంటే ఏంటి? ఎక్కువ టైం తీసుకుంటుందని. సో ఎక్కువ టైం తీసుకునే కొద్దికి తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లైక్ ఎక్కువ టైం వెబ్సైట్ లోడ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ అండ్ లేట్ ప్రాసెసింగ్ ఫైల్ మేనేజ్మెంట్ కి ఇంకొక లిమిటేషన్. సో దీని DBMS ఎలా ఓవర్కమ్ చేస్తుంది? సో DBMS అనేది ఒక సాఫ్ట్వేర్ కదా. మీరు DBMS తో ఇంటరాక్ట్ అవుతారు. మీరు DBMS తో సమ్ క్వైరీస్ రాస్తారు. ఆ క్వైరీస్ ని DBMS ప్రాసెస్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది. ఆ క్వైరీస్ ని అనలైజ్ చేసి మీకు ఏం కావాలో డేటాబేస్ లో ఉన్న డేటాని తీసి మీకు ఇస్తుంది. సో DBMS ఇంటర్నల్ గా లాట్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంది. లైక్ క్వైరీ ఆప్టిమైజేషన్స్, క్యాచింగ్, ఇలా చాలా టెక్నిక్స్ యూజ్ చేయడమే కాకుండా కొన్ని స్పెషలైజ్డ్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తుంది అనమాట. లైక్ DBMS యూజెస్ ఇండెక్సెస్. సో ఈ ఇండెక్సెస్, క్వైరీ ఆప్టిమైజేషన్, క్యాచింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మీకు డేటాని ఫాస్ట్ గా డైరెక్ట్ గా రీట్రీవ్ చేసి ఇస్తుంది. సో DBMS మామూలు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో మాదిరిగా ప్రతి రోకి వెళ్ళదు. సో యూజింగ్ ఇండెక్సెస్ అండ్ సమ్ అదర్ పవర్ఫుల్ టెక్నిక్స్ ఇట్ యాక్సెస్ ద డేటా డైరెక్ట్లీ అండ్ ఇట్ గివ్స్ ద డేటా ఇన్ ఏ షార్ట్ టైం. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్ గా అవుతుంది DBMS లో. డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఏమంటే మీరు డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 10 ఫైల్స్ ఉందనుకున్నాం. ఆ 10 ఫైల్స్ లో సమ్ కామన్ డేటా ఉంటుంది కదా. ఆ కామన్ డేటాని మీరు ప్రతిసారి ప్రతి ఫైల్ లో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైల్ 1 లో యూజర్ నేమ్ ఉంది, ఫైల్ 2 లో యూజర్ నేమ్ ఉంది. ఫైల్ 1 లో యూజర్ నేమ్ తో పాటుగా యూజర్ ఫోన్ నంబర్ ఉంది. ఓకే, ఫైల్ 2 లో యూజర్ నేమ్ తో పాటుగా యూజర్ ఈమెయిల్ ఐడి ఉంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఫైల్ 1 లోనూ ఉంది, ఫైల్ 2 లోనూ ఉంది. సో ఇక్కడ ఏమంటే మీరు డూప్లికేట్ డేటాని ఫైల్స్ లో ఆటోమేటిక్ గా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే డేటా రిడెండెన్సీ అవుతుంది. సో ఇక్కడ డేటా రిడెండెన్సీ అంటే హ్యావింగ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఇన్ ఏ డేటా. రిడెండెంట్ డేటా అంటే అనవసరమైన డేటా అనేది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కామన్ డేటా ఉండడం వల్ల ఇప్పుడు 10 ఫైల్స్ లో కామన్ డేటా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫైల్లో ఆ డేటాను అప్డేట్ చేస్తే మిగతా 10 ఫైల్స్ లో కూడా ఆ డేటాను ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. అలా చేయకపోతే డేటా అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది, డేటా అనేది కన్సిస్టెంట్ గా ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మీ ఎంటైర్ లాజిక్ అనేది క్రాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. బట్ DBMS అనేది ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తుంది, పర్టికులర్ గా RDBMS ఎలా సాల్వ్ చేస్తుంది? సో RDBMS అనేది డేటాని స్ట్రక్చర్డ్ టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు RDBMS లో డేటా బేసెస్ ఉంటాయి కదా. ఆ డేటా బేసెస్ లో డేటా అంతా కూడా టేబుల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్క టేబుల్ లో హండ్రెడ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క రో కూడా ఒక డేటానే. సో టేబుల్ రూపంలో రోస్ స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొన్ని మనం నార్మలైజేషన్ రూల్స్ అనేది యూజ్ చేస్తాం. సో RDBMS డేటాని స్ట్రక్చర్డ్ టేబుల్స్ లో సేవ్ చేసుకోవడమే కాకుండా అవి కొన్ని స్పెషలైజ్డ్ రూల్స్ ఫాలో అవుతాయి. లైక్ నార్మలైజేషన్ రూల్స్ అనేసి ఇంకా లైక్ చాలా ఉన్నాయన్నమాట. అవి స్ట్రిక్ట్ రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంటాయి. లైక్ RDBMS లో రిలేషన్షిప్స్ అనేది స్ట్రిక్ట్ గా లైక్ కాంప్లెక్స్ గా ఉంటుంది. అండ్ ఆల్సో RDBMS యూజెస్ నార్మలైజేషన్ రూల్స్. సో ఇన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల DBMS లో డూప్లికేట్ డేటా అనే ఛాన్సే ఉండదు. అండ్ ఆల్సో డేటా షుడ్ బి కన్సిస్టెంట్ బిఫోర్ అన్ ఆపరేషన్ అండ్ ఆఫ్టర్ అన్ ఆపరేషన్ ఇన్ DBMS. Data security and issues. So coming to file management system, file management system doesn't provide a great data security to your files. ఎందుకంటే ఇప్పుడు మీకు సిస్టమ్ పాస్వర్డ్ తెలిసిపోయిన ఎవరైనా సరే లేదా మీ సర్వర్ క్రెడెన్షియల్స్ తెలుసుకున్న ఎవరైనా సరే మీ ఫైల్ ఈజీగా మాడిఫై చేస్తారు. అండ్ ఆల్సో
ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. బట్ DBMS లో అలా జరగదు. DBMS అనేది స్ట్రాంగ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ DBMS లో మీరు ఒక పర్టికులర్ యూజర్ కి ఒక రోల్ అసైన్ చేయొచ్చు, ఒక పర్టికులర్ యూజర్ కి ఒక పవర్ ఇవ్వచ్చు. సో దాంతో ఆ పర్టికులర్ యూజర్ అతనికి సంబంధించిన రోల్ పరంగా ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడము, లేదా ఆ డేటాను మాడిఫై చేయడము, రీడ్ చేయడము జరుగుతుంది అనమాట. సో DBMS అనేది స్ట్రాంగ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఈస్ డేటా ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్. ఈ డేటా ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో డేటా టైప్స్ అంతా కూడా లైక్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు CSV ఫైల్ లో చూసుకుంటే ప్రతి రోలోను లైక్ సేమ్ డేటా అనేది సేమ్ డేటా టైప్ లోనే ఉంటుంది, డిఫరెంట్ డేటా టైప్స్ లో ఉంటుంది. లైక్ ఒక పర్టికులర్ రూల్ అనేది ఉండదు అనమాట ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. కమింగ్ టు DBMS మీకు ఎలాంటి ఆప్షన్స్ ఇస్తుందంటే, మీరు డేటా క్రియేట్ చేసినప్పుడే మీరు చెప్పొచ్చు, సో ఈ టేబుల్లో పర్టికులర్ కాలంలో నల్ వాల్యూస్ ఉండకూడదు. సో ఈ టేబుల్లో ఈ పర్టికులర్ కాలం లో ఉన్న డేటా వేరే టేబుల్లో ఉన్న ఒక పర్టికులర్ కాలంలో ఉన్న డేటా రెండు మ్యాచ్ అయి ఉంటుంది అండ్ రెండు సేమ్ గా ఉంటుంది. సో ఇలాగ ఎన్నో రూల్స్ మీరు టేబుల్స్ ని క్రియేట్ చేసే టైంలో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కమింగ్ టు కంకరెన్సీ కంట్రోల్ ఇష్యూస్. ఒకవేళ మీరు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసినట్లయితే కంకరెన్సీ కంట్రోల్ అనేది అంత బాగుండకపోవచ్చు. ఇక్కడ కంకరెన్సీ కంట్రోల్ అంటే ఏమంటే, అట్ ద సేమ్ టైం మల్టిపుల్ యూజర్స్ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ద సేమ్ ఫైల్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ సర్వర్ ఆర్ విచ్ ఈస్ ప్రెసెంట్ అట్ యువర్ బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మల్టిపుల్ యూజర్స్ సేమ్ ఫైల్ ని యాక్సెస్ చేస్తారు, కొంతమంది రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు, కొంతమంది రీడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. సో అలాంటి సందర్భాల్లో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ struggles to maintain concurrency control issues, and also in sometimes file management completely fails in concurrency control. But database management systems ఏం చేస్తుందంటే లాకింగ్ మెకానిజమ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో లైక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ కి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో కంకరెన్సీ కంట్రోల్ ఇష్యూస్ అనేటివి ఉండవు, బట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు డేటాబేసెస్ DBMS యూజ్ చేయకుండా డేటాని ఫైల్స్ లో స్టోర్ చేసుకొని మీరు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా అప్లికేషన్స్ బిల్డ్ చేస్తే మీకు వచ్చేటటువంటి లిమిటేషన్స్ ఏంటి, దాన్ని DBMS ఎలా ఓవర్కమ్ చేసిందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఇంకా 2 ప్రాపర్టీస్ ఉంది. సో బ్యాకప్ అండ్ రికవరీ లిమిటేషన్స్ అండ్ స్కేలబిలిటీ అండ్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఏమంటే బ్యాకప్ అండ్ రికవరీ ఆటోమేటిక్ గా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ఫైల్ ఉందనుకోండి, ఒకవేళ మీరు ముందుగా ఆలోచించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ డిలీట్ అయిపోతే ఎట్లా అనేసి మీరు ముందుగా ఆలోచించి ఒక కాపీ చేసి పెట్టుకుంటే, ఆ ఫైల్ డిలీట్ అయినప్పుడు లేదా ఫైల్ కరెక్ట్ అయినప్పుడు మీరు కాపీ ఫైల్ ని యూజ్ చేయొచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో బ్యాకప్ అండ్ రికవరీ లిమిటేషన్స్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఎక్కువగా ఉంటుంది, దాన్ని మీరు మాన్యువల్ గా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కమింగ్ టు DBMS అనేటివి బిల్ట్ ఇన్ బ్యాకప్ మెకానిజమ్స్, రీస్టోర్ మెకానిజమ్స్, రికవరీ మెకానిజమ్స్ కలిగి ఉంటుంది. కాబట్టి డేటా కరప్ట్ అయినా, డేటా లాస్ అయినా మీరు దాన్ని రీకవర్ చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు స్కేలబిలిటీ అండ్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్, డేటా గ్రో అయ్యే కొద్దికి, లైక్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ గ్రో అయ్యే కొద్దికి, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఫైల్స్ లో ఎంటర్ అయ్యే కొద్దికి ఫైల్స్ ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. బట్ డేటాబేస్ మేనేజ్మెంట్స్ అలా కాదు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ డిజైన్డ్ టు స్కేల్ ఎఫిషియెంట్లీ. So it can able to handle large volumes of data while keeping maintenance simple through centralized management. So techies, ఇప్పటి వరకు మీరు ఇన్ని లిమిటేషన్స్ అయితే మీరు నేర్చుకున్నారు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో. ఓకే, నౌ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ key characteristics of